బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అధిష్టానం పిలుపునిచ్చింది. నంద్యాల జిల్లాలోని అహోబిలం వివాదంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇవాళ పార్టీ ఆఫీసులకు రావాలని సూచించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలవాలని అధిష్టానం తెలిపింది. నంద్యాల అహోబిలం తలనీలాల వ్యవహారంలో భూమా అఖిలప్రియ అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తలనీలాల తరలింపును అఖిలప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. భూమా అఖిలప్రియ నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆమెకు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, అఖిలప్రియకు అధిష్టానం పిలుపునిచ్చింది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? రైట్ ఇంద్రజ, ఇటీవల నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే టీడీపీ వైసీపీ మధ్య ఈ అక్రమాలకు సంబంధించినటువంటి మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అటు భూమా అఖిలప్రియ అహోబిలం మఠానికి సంబంధించినటువంటి టోల్ గేట్ వ్యవహారం, అదే రకంగానే తలనీలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ అటు వైసీపీ ఆరోపిస్తుండగా ఆ మఠానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, అదే రకంగా టోల్ గేట్ విషయంలో కూడా ఇది ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా అటు గంగుల నాని ఆరోపిస్తున్న నేపథ్యంలో భూమా అఖిలప్రియ కూడా అదే స్థాయిలోనే మఠానికి సంబంధించి గతంలో జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు తీస్తాం, ఖచ్చితంగా తనకు ఏదైతే ఉన్నటువంటి సమాచారం మేరకు మఠంలో గత ప్రభుత్వ హయాంలో గంగుల నాని అక్రమాలకు పాల్పడారని చెప్పి కూడా భూమా అఖిలప్రియ వారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. అటు దీన్ని దృష్టిలో ఉంచుకొని అధిష్టానం భూమా అఖిలప్రియను వివరణ కోరేందుకు ఇవాళ కేంద్ర కార్యాలయానికి రామని పిలుపునిచ్చినటువంటి సమాచారం. అయితే తరచుగా భూమా అఖిలప్రియకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి వివాదం చోటు చేసుకోవడంతో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ రకమైనటువంటి వివాదాలతో తరచుగా భూమా అఖిలప్రియ సెంటర్ పాయింట్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగానే అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళా నేతకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా పోస్టింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆమెను కూడా పోస్టింగ్ లో ప్రమాణ స్వీకారం చేయనీయకుండా భూమా అఖిలప్రియ అడ్డుకుంటున్నారని చెప్పి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి అధిష్టానం ఇవాళ భూమా అఖిలప్రియను వివరణ కోరనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం కేవలం వివరణ మాత్రమే కోరిందా, లేక క్రమశిక్షణ చర్యలపై కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? అయితే తరచుగా భూమా అఖిలప్రియ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం పట్ల పార్టీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో భూమా అఖిలప్రియ వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుంది అన్న అభిప్రాయ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. కాకపోతే ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న అనంతరం ఆమె నుంచి వివరణ కోరతారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఆమె ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందితే అక్కడితో వదిలేస్తారు, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.